హే హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు దిస్ ఇస్ రాజ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ ఫస్ట్ టెస్ట్ ఏదైతే 19 సెప్టెంబర్కి చెన్నై చిదంబరం స్టేడియంలో స్టార్ట్ అవబోతుందో ఆ మ్యాచ్కి సంబంధించినటువంటి టికెట్ల సేల్ వచ్చేసి మీకు పేటీఎం ఇన్సైడర్లో స్టార్ట్ అయితే అయింది. ఎవరైనా సరే టికెట్లు బుక్ చేయాలనుకుంటే మీరు పేటీఎం ఇన్సైడర్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ అని చెప్పి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీరు కింది స్క్రోల్ చేసుకోండి. కింది స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ క్లియర్గా ఉంటుంది ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మీకు ఫస్ట్ టెస్ట్ అని చెప్పేసి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ సిరీస్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ సీజన్ టికెట్ అని వీటిలో మాత్రమే మీరు క్లిక్ చేసి టికెట్లు అనేది బుక్ చేసుకోండి. పైన మీకు సీజన్ ఇక్కడ స్క్రీనింగ్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ స్క్రీనింగ్ టికెట్లు బుక్ చేయొద్దు, అవి ఒరిజినల్ టికెట్స్ కాదనమాట, అవి జస్ట్ స్క్రీనింగ్ టికెట్లు. ఇక్కడ మీకు ఒరిజినల్ టికెట్స్ అని ఇక్కడ కనిపిస్తుంటాయి, సీజన్ టికెట్ అని కనిపిస్తుంటుంది. మీరు దీని మీద ట్యాప్ చేసుకోండి. దీని మీద ట్యాప్ చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతారు. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోయిన తర్వాత మీకు ఇక్కడ బై నావ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఈ సీజన్లో వచ్చేసి అంటే ఈ టెస్ట్ మ్యాచ్కి వచ్చేసి డే వైజ్ టికెట్లు అయితే లేవు, సీజన్ టికెట్లు మాత్రమే వాళ్ళు సేల్ అయితే చేస్తున్నారు. ఆ సీజన్ టికెట్లు సేల్ వచ్చేసి మీకు 1000 రూపీస్ నుంచి అయితే మీకు స్టార్ట్ అయితే అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, మీకు టికెట్ ప్రైస్ కూడా కింద అయితే కనిపిస్తూ ఉంటుంది. 1000, 1250, 2000, 5000, 10,000 అయితే ఉన్నాయి టికెట్ల ప్రైస్ చూసుకుంటే. మీరు ఏ స్టాండ్లో టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ స్టాండ్లో మీరు టికెట్లు సెలెక్ట్ చేసుకొని టికెట్లు అయితే బుక్ చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు, మీకు ఇక్కడ JIL, ఇక్కడ DC, మీకు ఇక్కడ C హాస్పిటాలిటీ బాక్స్ అండ్ కేఎంకే టెర్రస్ ఇట్లా కనిపిస్తున్నాయి. మీరు ఏ స్టాండ్స్లో టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటే ఆ స్టాండ్స్లో మీరు టికెట్లు అనేది బుక్ చేసుకోండి. మీరు ఆ టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటే ఆ స్టాండ్ కలర్ పైన సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. తర్వాత మీకు టికెట్లు అనేవి ఇక్కడ మీకు సీట్స్ అనేవి కనిపిస్తుంటాయి అనమాట. బ్లూ కలర్లో ఉన్నాయన్నీ అవైలబుల్గా ఉన్నట్టు అనమాట సీట్స్. ఇక్కడ చూసుకోవచ్చు, మీరు ఏ స్టాండ్స్లో మీరు టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ స్టాండ్స్లో మీరు టికెట్లను సెలెక్ట్ చేసుకొని మీరు టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు. మీరు తర్వాత మీరు అప్డేట్ టు కార్ట్ కొట్టంగానే మీకు ఇక్కడ టికెట్లు అనేవి మీకు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతారు పర్చేస్ చేయడానికి. ఇక్కడ మీకు పేమెంట్ కంప్లీట్ చేయడానికి కూడా మీకు ఒక 7 minutes 10 seconds అట్లా టైం అయితే వస్తుంది. మీరు క్లియర్గా ఎక్కడ టికెట్లు పర్చేస్ చేయాలనుకుంటున్నారో అది చూసి మీరు టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. దాని తర్వాత కానీ మీరు పేమెంట్ కానీ కంప్లీట్ చేసినట్టయితే టికెట్లు అనేవి సక్సెస్ఫుల్గా మీకు పర్చేస్ అనేవి అయిపోతాయి. పర్చేస్ అయిపోయిన తర్వాత మీకు టికెట్లు వచ్చేసి మెయిల్ వస్తుంది. అండ్ అట్లనే మీకు పేటీఎం ఇన్సైడర్లో మీకు టికెట్లు ప్రొఫైల్ సెక్షన్లో కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈ టికెట్లు తీసుకొని మీరు డైరెక్ట్గా స్టేడియంకి వెళ్ళిపోయి మీరు అక్కడ వాళ్ళకి స్టేడియం వాళ్ళకి చూపిస్తే వాళ్ళు ఆ QR కోడ్ని స్కాన్ చేసుకొని మిమ్మల్ని అయితే లోపలికి అయితే అలో చేస్తారు. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ ఫస్ట్ టెస్ట్ ఏదైతే 19 సెప్టెంబర్కి చెన్నై చెపాక్ స్టేడియంలో జరుగుతుందో ఆ మ్యాచ్ టికెట్లైనా బుక్ చేసుకోవచ్చు. మీకైతే వీడియో నచ్చుంటుంది. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.